చేవేళ్ల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న స్వప్న అనే యువ న్యాయవాదిని హత్య చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్ తెలిపారు. న్యాయవాదులకు రక్షణగా వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని సిద్దిపేట బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. చేవేళ్ల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న స్వప్న హత్యను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కోర్టులో సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చేందుకు త్వరలోనే సిద్దిపేట నుంచే కార్యాచరణ రూపొందిస్తామని రమేష్ తెలిపారు. తరచూ ఏదో ఒక చోట న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, పత్రి ప్రకాష్, మన్నె దయానంద్, భాస్కర్, ప్రదీప్, శ్రీకాంత్ పలువురు పాల్గొన్నారు. నిన్న చేవేళ్ల న్యాయవాది జరిగినటువంటి స్వప్న అనేటువంటి అవివాహిత కుమారి స్వప్న మీద తన సొంత అన్నయ్యనే దాడి చేయడం, అది వ్యవసాయ క్షేత్రంలో చాలా అతి కిరాతకంగా హత్య చేయడం, ఇది చాలా దుర్మార్గమైన ఒక బార్బరిక్ యాక్ట్ అని చెప్పి మేము సిద్దిపేట పార్వషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మొన్న వారం రోజుల క్రితమే మా సిద్దిపేట కోర్టు ఆవరణలో ఒక యువ న్యాయవాదిపై ఒక క్లయింట్ దౌర్జన్యంగా దాడి చేయడం, సరే పోలీసులు దాని మీద సరైనటువంటి చర్య తీసుకొని వారిని జైల్లో పెట్టడం జరిగింది. మేము అంటే మా బార్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇది పరంపరగా న్యాయవాదుల మీద అమానుషమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడులను ఆపాలంటే ఒక పకడ్బందీ చట్టం కనుక, ఒక మంచి స్ట్రాంగ్ యాక్ట్ కనుక స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే ఈ అనేక మంది అమాయకమైనటువంటి న్యాయవాదులు బలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, అది కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, అంటే ఈక్వలెంట్ టు మర్డర్ కేసుకి ఏ శిక్షణ అవుతుందో అలాంటి కేసు న్యాయవాదుల మీద ఎవరు దాడి చేసినా, ఎవరు హత్య చేసినా చాలా సీరియస్ పనిష్మెంట్స్తో తయారు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. రోజున చేవేళ్ల బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాది స్వప్న అతి కిరాతకంగా ఆమెను చంపబడ్డది. ఏదైతే ఇలాంటి న్యాయవాదులపై దాడులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలాన ఏదో ఒక రోజు న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము పదే న్యాయవాదులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్లు కోర్టు విధులు బహిష్కరించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాకు రక్షణ కల్పించాలని మేము గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్న అటు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదుల దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా న్యాయవాదుల రక్షణ బిల్లును తీసుకురావాలి. తీసుకురాకపోతే మొన్న సిద్దిపేటలో జరిగిన ఘటనను నిదర్శనంగా తీసుకొని తప్పకుండా సిద్దిపేట నుండే బిల్లు పెట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. ఈరోజు నిన్నటి రోజున జరిగిన న్యాయవాదిపై దాడికి నిరసనగా సిద్దిపేటలో కోర్టు విధులు బహిష్కరించి నల్ల రిబ్బన్లు ధరించి న్యాయవాదులుగా మేము నిరసన చేస్తున్నాం. ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం ఉందో తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది న్యాయవాదులు కూడా రాష్ట్ర రాజధాని ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం.